హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీప మీ కన్న కూతురు, జ్యోత్స్న మీ కన్న కూతురు కాదని రిపోర్ట్స్ చూపించి నిజాన్ని బయటపెట్టిన డాక్టర్. షాక్లో పారిజాతం జ్యోత్స్న. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. జ్యోత్స్న మీ కన్న కూతురు కాదని డాక్టర్ నిజం చెప్పడం మీకు ఇష్టమైతే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. డాక్టర్ హారిక అయితే ఇంటికి రిపోర్ట్స్ తీసుకొని వస్తుంది. అలా వచ్చిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటాడు శివనారాయణ, డాక్టర్ రిపోర్ట్స్ తీసుకువచ్చారు, బయటికి రండి అని అనడంతో ఇక అందరూ కూడా వస్తారు. ఇక పారిజాతం, జ్యోత్స్న ఇద్దరు కూడా డాక్టర్ ఏం చెప్తుందా అని చాలా భయపడిపోతూ ఉంటారు. అయిపోయింది, ఇయాలతో మన పని అయిపోయింది, ఇక మనం ఇంకా ఇంట్లో ఉండము, మనల్ని బయటికి గెంటేస్తారు అని అంటూ ఉంటుంది పారిజాతం. నువ్వు ఆగు గ్రాని, నువ్వు భయపడకు, నన్ను భయపెట్టుకు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక శివనారాయణ, రిపోర్ట్స్లో ఏమొచ్చాయో మీరు ఇంకా మాకు క్లారిటీ ఇవ్వలేదు, రిపోర్ట్స్ తీసుకొని వచ్చారా అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. నేను రిపోర్ట్స్ చూపించే ముందు మీకు ఒక విషయం చెప్పాలి, కార్తీక్ దీపని కూడా రమ్మని చెప్పండి డాక్టర్ అయితే అంటుంది. అప్పుడే శివనారాయణ కార్తీక్ దీపని పిలిపిస్తాడు. పిలిపించిన తర్వాత రిపోర్ట్స్ తీసుకొని వచ్చారు డాక్టర్ గారు, మిమ్మల్ని కూడా పిలవమంటే నేను పిలిచాను, ఇప్పుడు చెప్పండి రిపోర్ట్స్ గురించి అని శివనారాయణ అడగడంతో, ముందు రిపోర్ట్స్ చూపించేదానికన్నా వాటి గురించి నేను బయట పెట్టకముందే మీకు మీ మనవరాలు గురించి ఒక విషయం తెలియాలి అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మా మనవరాలు గురించి ఏం తెలియాలి అని శివనారాయణ అడుగుతూ ఉంటాడు. దీప, నువ్వు వచ్చి మీ అమ్మ పక్కన నుంచో అని అనంగానే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి అమ్మ పక్కన అంటున్నారేంటి అని పారిజాతం అంటూ ఉంటుంది. అసలు రిపోర్ట్స్కి దీపకి సంబంధం ఏంటి, దీపని సుమిత్ర పక్కన ఎందుకు నుంచోబెట్టారు అని అడుగుతాడు శివనారాయణ. ఉంది, సంబంధం ఉంది, తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం ఉంది అని అంటూ ఉంటుంది డాక్టర్. తల్లికి బిడ్డకి ఉన్న సంబంధమా, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని పారిజాతం అంటుంది. డాక్టర్కి కూడా నిజం తెలిసిపోయింది అని జ్యోత్స్నకైతే అర్థమైపోతుంది. అవును, తల్లికి బిడ్డకి ఉన్న సంబంధమే. ఇప్పుడు నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. సుమిత్ర గారికి వాళ్ళ కూతురు శాంపిల్స్ అయితే మ్యాచ్ అయ్యాయి అని అంటూ ఉంటుంది డాక్టర్. ఆ మాట విని అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటే కార్తీక్, దీప, జ్యోత్స్న, పారిజాతం మాత్రం షాక్ అయిపోతూ ఉంటారు. శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయా అని అంటూ ఉంటుంది దీప. అవును దీప, నీ శాంపిల్స్ సుమిత్ర గారి శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి కదా అని అనగానే ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటి, జ్యోత్స్న మా కూతురు కాబట్టి జ్యోత్స్న శాంపిల్స్ కదా మ్యాచ్ అవ్వాల్సింది, మరి దీప శాంపిల్స్ మ్యాచ్ అవ్వడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు దశరథ. జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు దశరథ్ గారు, దీపే మీ కన్న కూతురు అని నిజం చెప్పంగానే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే జ్యోత్స్న అయితే, స్టాప్ ఇట్, ఏం మాట్లాడుతున్నారో, నేను వీళ్ళ కన్న కూతురు కాకపోవడం ఏంటి, మీరు డాక్టరేనా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. డాక్టర్ని కాబట్టే ఆధారాలతో సహా వచ్చాను. చూడండి దశరథ్ గారు, ఇవి జ్యోత్స్న రిపోర్ట్స్, మీ కూతురు కాదని వచ్చింది, ఇవి దీప రిపోర్ట్స్, దీపే మీ కన్న కూతురని వచ్చింది అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. డాడీ, ఈవిడేదో మోసం చేస్తుంది, కావాలని డబ్బులు తీసుకొని నాటకం ఆడుతున్నట్టుంది, అసలు దీప శాంపిల్స్ ఎందుకు తీసుకున్నారు మీరు అని అనగానే నేనే తీసుకోమని చెప్పాను అని కార్తీక్ అంటాడు. ఇక జ్యోత్స్నకి అర్థమైపోతుంది, అంటే బావకి మొత్తం కూడా నిజాలు తెలుసనమాట, బావకు కూడా నిజం తెలిసి ఇప్పుడు వరకు నాటకం ఆడాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. లేదు, మీరందరూ కలిసి ఏదో డ్రామా వేస్తున్నారు, మా మమ్మీని అందరూ కలిపి చంపేయాలని చూస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇంకా కార్తీక్ జ్యోత్స్న చెంప పగలగొడతాడు. చంపేయాలని చూస్తుంది నువ్వు మావయ్య, జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు, దాసు మావయ్య కూతురు అని కార్తీక్ అంటాడు. అప్పుడే ఇంకా ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అయితే. ఇక ఇంతలో శివనారాయణ కుప్పకూలిపోయి, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే, శివనారాయణ గారు, కేవలం ఈ రిపోర్ట్స్ చూసి మీరు నమ్మరని నాకు తెలుసు, ఎప్పుడైతే జ్యోత్స్న మీ కన్న కూతురు కాదని నాకు అనుమానం వచ్చిందో
అప్పుడే నేను డిఎన్ఏ టెస్ట్లు కూడా చేయించాను. డిఎన్ఏ రిపోర్ట్స్లో కూడా జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు, దీపే మీ కన్న కూతురని వచ్చింది అని అంటూ ఉంటే అసలు ఇదంతా ఎలా జరిగింది? జ్యోత్స్నని మేము డెలివరీ అయ్యాక హాస్పిటల్ నుంచే కదా తీసుకొచ్చాము అని అనగానే ఆ విషయం ఎలా తెలుసో మీరు మీ మేనల్లుండే అడగండి అని అంటూ ఉంటుంది డాక్టర్. అప్పుడే దశరథ అయితే రే నిజం పూర్తిగా చెప్పు, చెప్పకపోతే నా మీద ఒట్టే అని అంటూ ఉంటాడు దశరథ. ఇక దశరథ అలా అన్న తర్వాత అప్పుడే కార్తీక్ అయితే పారుని పిల్లల్ని మార్చేసింది. దాసు మావయ్యకి పుట్టిన కూతురు చనిపోయిందని సృష్టించి దాసు మావయ్య కూతుర్ని తీసుకువచ్చి సుమిత్ర అత్త ఒడిలో పడుకోబెట్టి దీపని బస్టాండ్లో వదిలేయమని కాదు చంపేమని చెప్పింది పారు. సైదులు చంటి బిడ్డని చంపలేక బస్టాండ్లో వదిలేస్తే కుబేర తీసుకువెళ్ళి పెంచాడు. ఇదంతా కూడా దాసుమావయ్య చూశాడు. దాసుమావయ్య నాకు నిజం చెప్పాడు. ఈ విషయం జ్యోత్స్నకి ఎప్పుడో తెలిసే మావయ్య నీకు నిజం చెప్పడానికి వస్తే మావయ్యని తల మీద కొట్టి చంపాలని చూసింది జ్యోత్స్న అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇక నిజాలు తెలుసుకొని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక పారిజాతం అయితే ఆ రోజు దాసుని కొట్టి చంపాలనుకుంది నువ్వా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నని. అది కాదు గ్రాని, నాన్న నిజాన్ని బయట పెట్టేస్తాడని భయంతో అలా చేశాను తప్ప చంపాలనే ఉద్దేశం కాదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక జ్యోత్స్న చెంప పగలగొడుతుంది పారిజాతం. దీప బోన్ మ్యారో ఇస్తే నా భార్య బ్రతుకుతుందా అని అడుగుతూ ఉంటే లేదు దశరథ్ గారు, అసలు దీప బోన్ మ్యారో ఇవ్వడానికి కుదరదు. తను కడుపుతో ఉంది. బోన్ మ్యారో ఇస్తే తన కడుపులో ఉన్న బిడ్డ చచ్చిపోతుంది. అయినా సరే నా బిడ్డని చంపుకుంటాను, నా తల్లి బ్రతకాలని నా దగ్గరికి వచ్చి బ్రతిమలాడింది దీప. వాళ్ళు పడుతున్న ఆవేదన్ని చూడలేక మీకు నిజం చెప్పడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది. డాక్టర్ అలా అన్న తర్వాత ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. ఇప్పుడు సుమిత్రని కాపాడేదెవరు అని అనుకుంటూ ఉండగా శౌర్య అయితే అమ్మ అంటూ ఇక దీప దగ్గరికి వస్తుంది. అప్పుడే కాంచన దీప దగ్గరికి శౌర్యని తీసుకొని వస్తుంది. దీప దగ్గరికి వచ్చిన శౌర్యని చూసి డాక్టర్ అయితే దీప ఎవరి పాప అని అడుగుతూ ఉంటే నా కూతురే డాక్టర్ అని అనగానే నీకు ముందే కూతురుందా అని అంటూ అడుగుతూ ఉంటుంది. అవును నాకు కూతురుంది డాక్టర్ అని అంటూ ఉంటే ఇంకెందుకు భయం, రేపే సుమిత్ర గారికి బోన్ మ్యారో ట్రీట్మెంట్ మొదలు పెడదాము, శౌర్య బోన్ మ్యారో ఇస్తుంది సుమిత్ర గారికి అంటూ ఇక డాక్టర్ అయితే గుడ్ న్యూస్ చెప్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. డాక్టర్ ద్వారా నిజమైతే బయటపడబోతుంది. మరి ఇప్పుడు దశరథ, శివనారాయణ, జ్యోత్స్న పారిజాతం చేసిన కుట్రని తెలుసుకొని ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై హాల్ అని క్లిక్ చేయండి.